యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినని రాయబడి ఉంది. మోషే తన మొదటి సూచక్రియలో నీటిని రక్తంగా మార్చి ఐగుప్తీయుల మీద దేవుని యొక్క తీర్పును ప్రకటిస్తే, యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చి మనుషులందరికీ కలగబోవు కృపను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ద్రాక్షారసం అయిపోగా వారికి ఉన్నటువంటి కొరతను తీర్చి సమృద్ధిగా ద్రాక్షారసాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి వచ్చేటటువంటి అవమానం నుంచి కూడా వారిని తప్పించినట్లుగా మనం చూడగలుగుతాం. ఉన్నటువంటి సేవకులు యేసు ప్రభు చెప్పినట్లుగా నీటితోటి 6 రాతి బాణాలను నింపగా వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాన్ని చూశారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. వారి యొక్క విశ్వాస జీవితానికి ఈ సూచక క్రియ ఒక పునాదిలాగా ఉంది. పాడైపోయినటువంటి మన జీవితాన్ని మధురంగా మార్చగలడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలకు మనం లోబడదాం. మన జీవితంలో కూడా అద్భుత కార్యాలను చూద్దాం.